శ్రీమద్విఖ్యాతిలతాక్రామితరోదోంతరాల కమనీయ మహాజీమూతతులిత దేహశ్యామల రుచిజాల రామచంద్రనుపాల. సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మనివేదనం కీర్తనం చింతనం అనేవి నవవిధ భక్తి మార్గాలు. సఖ్యం చేత అర్జునుడు, శ్రవణం చేత పరీక్షిత్తు, దాస్యం చేత గౌతమంతుడు హనుమంతుడు, వందనం చేత అక్రూరుడు, అర్చనం చేత పృథు చక్రవర్తి, పాద సేవనంతో లక్ష్మణుడు, ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి, కీర్తనం చేత నారద మహర్షి, చింతనం చేత ప్రహ్లాదుడు తరించిపోయారు. ఆత్మ నివేదనం వల్ల బలిచక్రవర్తి ఎలా తరించాడో తెలుసుకుందాం. బలిచక్రవర్తి విరోచనుడి కుమారుడు, ప్రహ్లాదుని మనవడు. అతను 3 లోకాలను జయించాడు, ఇంద్రుని ఓడించాడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన వామనుడికి 3 అడుగుల భూమిని దానం చేసి ఆత్మ బలిదానం చేసుకొని శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సావర్ణి మనువు కాలంలో ఇంద్ర పదవిని అధిష్ఠించిన మహానుభావుడు. భాగవతంలో శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఈ కథను వివరిస్తున్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, పూర్వం దేవ దానవ యుద్ధంలో బలిచక్రవర్తి చేత దేవతలు పరాజితులై ఇంద్రుడు మున్నగు ఆదిత్యులు దిక్కుతోచక చిక్కుల్లో పడ్డారు. ఇంద్రుడు దేవతలు కలిసి విష్ణుమూర్తిని కాపాడమని వేడుకున్నారు. అప్పుడు దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మహా తపోధనులైన కశ్యప మహర్షి అతిథి గర్భంలో వామనుడిగా జన్మించాడు. ముద్దొస్తున్న చిన్ని వామనుడిని చూసి తల్లి అయిన అతిథి ఇలా పిలుస్తూ ఉంది: నన్ను గన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపప్పలంబా, నా కుమారా, నాదు చిన్నివడుగా, నా కుల దీపక, రాగదయ్య భాగ్యరాశి వగుచూ, రాగదయ్య భాగ్యరాశి వగుచూ. కన్నబిడ్డ అయిన వామనుని, నా కన్న తండ్రి, నా పాలి దైవమా, నా నోముల పంట, నా ముద్దుల కన్నా, నా చిన్ని వడుగా, నా వంశ అలంకారమా, నా పెన్నిది, ఇలా ముద్దు ముద్దుగా పిలుచుకుంటుంది ఆ తల్లి. వామనుడికి ఉపనయనం జరిగిపోయింది. ఒకరోజు బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడని తెలిసి ఆ యాగశాలకు చేరుకుంటాడు వామనుడు. చేరుకొని ఇలా అనుకుంటున్నాడు: ఇతడేనా రాక్షస చక్రవర్తి, ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మనగాడు, ఇతడేనా అత్యాశ లేని నిండైన హృదయం కలవాడు, ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్య కార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు, ఇతడేనా దేవతా స్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కలవాడు, ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు అనుకొని, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, ముల్లోకాలను శాసించే బలిచక్రవర్తి, నీకు శుభం బగుగాక అని ఆశీర్వదించాడు వామనుడు. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ వామనుడి కాళ్ళు కడిగి నీళ్లను బలిచక్రవర్తి తలపై చల్లుకున్నాడు. వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు, సంవాసస్థలం వెయ్యది, ఈ ఎడకున్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, కడు ధన్యాత్ముడనైతి నీ మకము యోగ్యం వయ్యే, నా కోరికల్ కడతేరెన్
సుహృతంబులై యశికులున్ కళ్యాణమిక్కాలము. ఓ బ్రహ్మచారి, నీవెవరివి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము, నా జన్మము సఫలమయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రమయ్యింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వలపడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకమైంది. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీకండము కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఓ బ్రాహ్మణోత్తముడా, నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రముల, డబ్బుల, పండ్ల, అడవి సంపదల, గోవుల, గుర్రముల, రత్నాల, రథాల, మంచి ఆహారమ, కన్యల, ఏనుగుల, బంగారమ, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగాల, లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటావా? ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు: ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోట నుండకుండా అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పగలను? నేను నా అంత వాడనే స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో 3 పోకడలు పోగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకు గాని, అన్ని విద్యలు నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు, నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి, చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరి కూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసులుకుంటాను. అదే నా నివాసం. ఇప్పుడు నాతో నీవు అన్నమాట యథార్థము. మంచి కీర్తిని ఇచ్చేది నీ వంశానికి తగినది, ధర్మంతో కూడినది మీ వంశం. మీ కులంలో కనికరం కలవారు, ఆత్మ బలం కలవారు తప్ప వేరే వారు పుట్టలేదు. మీతో యుద్ధం చేయడానికి కానీ దానం ఇవ్వడానికి కానీ ఎవరు సరితూగలేరు. దరిచేరిన ప్రత్యర్థులకు పరాక్రమంతోనూ, దేహి అనే అర్థించిన అర్థులకు దానంతోనూ తృప్తి కలిగిస్తావు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు మీ తాతలు అందరూ గొప్ప మహా మేటి వీరులే. ఆకాశంలో వెలిగే చంద్రునిలాగా మీ వంశంలో ప్రహ్లాదుని కీర్తి ప్రకాశిస్తున్నది. మీ వంశం సమృద్ధమైన ఆ కీర్తితో సముద్రం వలె పెంపారుతుంది. నీవు ముల్లోకాలను పాలించావు, ఇంద్రాది దేవతలను ఓడించావు. దానం ఇవ్వడంలోనూ సుగుణాలలోనూ మీ పెద్దలకు సమానమైన వాడవు అయ్యావు. రాక్షసులను రక్షించడంలో సమర్థుడవయ్యావు. ముల్లోకాలలో దాతల గురించి చెప్పుకోవాలంటే ముందుగా నీ గురించే చెప్పుకోవాలి. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయమ్ము సొమ్ము మేరయల్ల కోర్కెదీరగ బ్రహ్మకు కటిముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఓ దానవరాజా, దానం చేయాలనే చక్కని కుతూహలం కలవాడ బలిచక్రవర్తి, నేను ఒంటరివాడిని. నాకు సొమ్ములు భూములు అక్కరలేదు. 3 అడుగుల నేల మాత్రము ఇమ్ము, దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను అనగా బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు: ఓ బ్రాహ్మణుడా, నీ మాటలన్నీ ఒప్పుకోవలసిందే, ముమ్మాటికి సత్యములే. పాపం అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని, అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా. భూభాగం కోరుకోవాలి, లేదా ఏనుగులు కోరుకోవాలి, లేదా గుర్రాలను కోరాలి, లేదా అందగత్తెలను చూసి కాంక్ష పడితే జవరాండ్రను కోరుకోవాలి. కానీ చిన్నపిల్లాడివి కదా,
అడగడం తెలియదు కనుకే 3 అడుగులు మాత్రమే అడిగావు. అయినా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత చిన్న కోరిక ఎలా కోరుతావు? అది నేను ఎలా ఇస్తాను అని అన్న బలిచక్రవర్తి వామనునితో ఇప్పుడు వామనుడు ఇలా బదులిచ్చాడు. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల్ అశ్వంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయు త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబునా పాలికిన్. అయ్యా, నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కానీ, యజ్ఞోపవీతం కానీ, కమండలం కానీ, మొలతాడు కానీ ఉపయోగపడతాయి. అంతేకాని బ్రహ్మచారినైన నాకెందుకు భూములు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు? నా నిత్యకృత్యాలకు వాటితో పని లేదు. కాదని తోసేయకుండా నే కోరిన ఆ 3 అడుగులు చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే. లభించినది ఎంత కొంచెమైనా సరే ఉబ్బి తబ్బిప్పు పడకుండా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడని వారికి 7 ద్వీపాల సంపదలు వచ్చి పడినా కూడా తృప్తి తీరదు. బలి చక్రవర్తి, మహారాజా, ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పరిపాలించారు. వారు సైతం వృధాగా కష్టపడిన వారే కానీ అర్థం మీద, కామం మీద ఆశలను వదులుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా. తృప్తి పడేవాడు ముల్లోకాలలోనూ గౌరవింపబడతాడు. ఎప్పుడు సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషం వల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూట పూటకు తనంత తానుగా దొరికిన దానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ల వలన నిప్పు చలారినట్టుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన 3 అడుగులు కాదనకుండా ఇమ్ము, అంతే చాలు, అదే 10,000. ఇలా చాలంటూ పలికిన వామనునికి 3 అడుగుల భూదానం ఇవ్వడానికి బలిచక్రవర్తి జల కలశం చేతిలోనికి తీసుకొని సమాయత్తం అవుతున్నాడు. అంతలో రాక్షస రాజ్య నిర్వహణ శూరుడు అయిన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తి బలితో ఇలా అన్నాడు. రాక్షసేశ్వర బలి, ఇతడు బ్రాహ్మణుడు కాదు, అనంతాత్ముడైన హరి విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపుని కొడుకుగా అతిథి గర్భంలో పుట్టినవాడు. అయ్యో, తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీనివలన రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదను, తేజస్సును, రాజ్యాన్ని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి 3 అడుగులతో లోకాలు అన్నిటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బ్రతుకుతావు? ఇతడు ఒక పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. బాగా పెద్ద ఆకారం ధరించి దిక్కులు ఆకాశం పెక్కటిల్లేటట్లు పెరిగి అంతా తానై నిండిపోతాడు. అప్పుడు నీవు ఎక్కడికి పోతావు చెప్పు? ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది. దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదు అని పెద్దలు చెప్తారు. తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని, యజ్ఞాన్ని, తపస్సును గురించి ఆలోచించాలి. ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా 5 భాగాలు చేసి
కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి ఆశ్రయించిన వారికి సమానంగా పంచాలి. ఆ విధంగా చేసేవాడు ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ కృతార్థుడు అయి సుఖపడతాడు. తనకు మించిన ధర్మం, దానం న్యాయం కాదు. అంతేకాకుండా ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైన ఒక ఋగ్వేద సూక్తి ఉన్నది. దాన్ని చెప్తాను, శ్రద్ధగా విను. రాజా, సచ్చరిత్ర, దేనిని ఇవ్వడం వలన సమస్తము నష్టమవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అంటదు. ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలం కదా. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యం పూలు పండ్లుగా ఉంటుంది. అసత్యం అనే మూలం బాగుంటే ఆత్మ అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు, పూలు, పండ్లు చెడతాయి. పండ్లు, పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదటికి చేటు వాటిల్లకుండా, లోటు రాకుండా, పదుగురలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడిపోడు. అందుచేత సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము పొందదధిప. ఓ బలిచక్రవర్తి, ఆడువారి విషయంలో కానీ, పెళ్ళిళ్ళ సందర్భంలో కానీ, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ, భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడేటప్పుడు కానీ, అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల ఏ పాపం రాదు అని శుక్రాచార్యుడు హితోపదేశం చేయగా, అప్పుడు బలి ఇలా అన్నాడు: ఓ మహాత్మా శుక్రాచార్య, నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్థము, కామము, కీర్తి, జీవనోపాయము, వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగిన వానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి ఎంతటి చెడ్డ పని చేసిన వాడిని అయినా మోస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరిగి రాకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులు అయిన వారికి మేలైన మార్గాలు కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. భర్గుని కుమారుడైన శుక్రాచార్య, పూర్వం కూడా ఎందరో రాజులున్నారు కదా, వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించుకున్నవారే కదా. కానీ వారెవరూ సంపదలు మూటగొట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలిపోలేదు కదా. శిబి చక్రవర్తి లాంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. ఓ మహాత్మా శుక్రాచార్య, ఎడతెగని యజ్ఞయాగాలు, వ్రతాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్పవాడు కురుచాయి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిన్లపై నూత్న మర్యాదన్ చందుకరంబు క్రిందగుట మీదైనాకరంబుండుట మీల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమీ కాయంబునాపాయమి.
దానం కావాలని చాచిన చెయ్యి ఎంతో గొప్పది కదా. మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాద పద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిన్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం ఆ శ్రీ మహావిష్ణువు హస్తం. అంతటి చెయ్యి కిందది కావడం, నా చెయ్యి పైది కావడం ఎంత అదృష్టం, ఎంత మేలు. దీని ముందు ఈ రాజ్యం ఏపాటిది? ఏదేమైనా శాశ్వతంగా ఉండేదా? ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా? మేరువు తల క్రిందైనను భారావారంబులింక బారిన, లోలో ధారుని రజమైపోయిన ధారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్. మేరు పర్వతము తిరగబడితే పడవచ్చు, సప్త సముద్రాలు ఇంకిపోతే ఇంకిపోవచ్చు, ఈ భూమండలమంతా తనలో తానే పొడి పొడి అయితే కావచ్చు, ఆకాశం బద్దలు అయితే కావచ్చు, కానీ నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను అని బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడితో అంటూ ఉంటే, కోపోద్రిక్తుడైన శుక్రాచార్యుడు గురుమాటనే ధిక్కరిస్తావా అని, నీవు పతనమైపోతావు అని శపించాడు. ఇక బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి వామనుని ఆహ్వానిస్తూ, రమ్మా మానవకోత్తమ లెమ్మాని వాంఛితం బొలేదన కిత్తున్, తెమ్మా అడుగుల నిటురానిమ్మా కడుగంగవలయు నీటికి తడియన్. ఓ బాలక, లేవయ్యా, ఇలా రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడగనీయి, ఇంకా ఆలస్యం చేయడం దేనికి అన్నాడు బలి. అని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని ఆ భార్య ధారగా నీళ్లు పోస్తూ ఉంటే దానం చేశాడు. పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే ధారపోశాడు. అది చూసి విశ్వమంతా ఆశ్చర్యపోయింది. నీళ్ల ధార పడకుండా శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడి ఆపేశాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకొని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రుడు ఒంటికన్నువాడు అయ్యాడు. తనకు చేటు వాటిల్లుతుందని తెలిసి యోగ్యమైనదిగా భావించి ఆ దానమిచ్చాడు బలిచక్రవర్తి. లోకంలో ఇటువంటి మహాదాత మరొకడు ఉంటాడా? ఏ దానము భూదానానికి సమానం కాదు. భూదానం ఇచ్చిన నీకు ఇహపర లోకాలు రెంటిలోనూ కీర్తి పుణ్యము కలుగుతుంది. అప్పుడు వామనుడు ఆ దానం స్వీకరించిన తర్వాత తన దేహాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతింతై వటుడింతయై మరియు దానింతైన భోవీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై, చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై, మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. బలిచక్రవర్తి 3 అడుగుల మేర భూమి దారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి అలా ఆకాశమంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత చంద్రమండలం అన్నీ దాటేశాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహర్లోకము మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకు ఇంకా ఎత్తుకు పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండ భాండమంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చినాడో శ్రీమన్నారాయణ మహాప్రభువు. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతుంటే మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా అద్భుతంగా పోల్చి చెప్పారు పోతనామత్యులు.
అది ఎలా ఉంది అంటే, ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగుల, తర్వాత శిరోమణిల, తర్వాత మకర కుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులుగా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, ఆ పైన మొలలోని గంటల, అనంతరం మేలైన కాలి అందెల, చివరికి పాదపీఠంలా సూర్యబింబం మారిందని అద్భుతంగా వర్ణన చేశారు. అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమ అవతరణ అద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యంలా ఎన్నదగింది. ఉపమానమని చెప్తూ ఉపమానానికే గొప్పతనం అబ్బేలా చేయడం సామాన్య విషయం కాదు. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగులో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరొక అడుగుతో పై లోకాలను కప్పివేశాడు. క్రమంగా అన్నిటినీ దాటిపోయాడు. ఓ ధనుజేంద్ర, బలి 3 అడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకము సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు 1 అడుగుకు సరిపోయింది. స్వర్గలోకం 1 అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు 2 అడుగులు అయ్యింది. ఇక 3వ అడుగు చోటెక్కడుంది? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వని వాడు నరకాన్ని పొందడం నిజమే కదా. అందువల్ల నీకు నరకం ప్రాప్తిస్తుంది, సందేహం లేదు అన్నాడు. అలా కాకుండా 3వ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆ చోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఓ పుణ్యాత్ముడా, నా నాలుక సత్యాన్ని తప్ప వేరేది పలకనే పలకదు. అబద్ధం అన్నది చెప్పనే చెప్పను. బలి అంటున్నాడు, నాలో అసత్యమన్నది లేదు. నీ 3వ అడుగు శాశ్వతంగా నా తల మీద పెట్టు మహాత్మా అన్నాడు బలిచక్రవర్తి. ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి సకల దేవతలతో పాటు బలిచక్రవర్తి తాత అయిన ప్రహ్లాదుడు కూడా చేరుకున్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మంద గమనంతో అచ్చటికి వచ్చింది. 2 చేతులను నుదుటిపై జోడించి, ఓ దయామయ లక్ష్మీపతి, నాకు ప్రతిభిక్ష పెట్టు అంటూ ముల్లోకాలకు ప్రభువైన వామనమూర్తిని వేడుకుంది. ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా? కాదు, లేదు, పో, ఇవ్వను అనలేదు కదా నా భర్త. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు కదా. ఇంకెందుకు స్వామి లక్ష్మీపతి నా పతిని బంధిస్తున్నావు? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా వచ్చి మీకు సర్వం దానం చేసిన బలిచక్రవర్తికి ఈ దీనావస్థక ఎందుకు స్వామి అని అడిగాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటాను వాడి సంపద అంతటినీ అపహరిస్తాను. సంసార సంబంధమైన మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తుంటాడో వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే దానానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయినవాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకిక సంపదలతో మధించి నశించడాన్ని ఆశించడు. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపం వలన పరితాపానికి గురయ్యాడు. బంధువుల నుండి విడుపడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడయ్యాడు. అయినా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కాని అజయ అని పేరుపడ్డ మాయను గెలిచాడు. ఇతడు ఇలా గొప్ప మహనీయుడు. సౌవర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు.
ఊహించడానికి వీలు కాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడుతాను కూడా. విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతల లోకంలో అంతవరకు ఇతడు దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు. ఓ శేషశాయి శయన శ్రీ మహావిష్ణు, నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడు ఇంతటి దయ చూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్నన, ఈ కరుణ, ఈ మాటల మర్యాద నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించిన వారికి ఎన్నడూ కష్టాలు కలుగవు అంటూ తన ఆత్మ నివేదనను శ్రీ మహావిష్ణువుకు సమర్పించుకున్న తరించిన మహాభక్తుడు బలిచక్రవర్తి. ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి ఎలా తరించిపోయాడో మనం తెలుసుకున్నాం. ఓం తత్ సత్.